మన్మధుడే పట్టుకోవాలి అక్కడ. ఎందుకని ఆ ఇల్లు మన్మధుడిది. అమ్మవారి గృహంలో ఉండేటటువంటి వాడు మన్మధుడు కాబట్టి మన్మధుడే ఆ ధనస్సు పట్టుకోవాలి. ఎవరి మీద పట్టుకోవాలి ఆ ధనస్సు? అమ్మవారి ముఖం చూసినప్పుడు చిట్లించుకోకుండా నవ్వించడానికి పట్టుకోవాలి ఒక ఆయన్ని. ఆయన కోసం ఆ ధనస్సు. ఎవరిని? శివుణ్ణి. శివుడి మీద పట్టుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలి? సవ్యేతరకరం అంటే మీరు మాట అనొచ్చు, ఏమన్నా అంత అల్లరి ఎందుకండి, ఒక లాజిక్ ఉంది. సాధారణంగా ధనస్సుని ఎలా పట్టుకుంటారు? ఏ చేత్తో పట్టుకుంటారు గోపి గారు? ఎడం చేత్తో పట్టుకుంటారు కదండి. కుడి చేత్తో పట్టుకుని ఎడం చేత్తో బాణాలు వేస్తారా? సాధారణంగా ఏ చేత్తో పట్టు? గోపి గారు మీరు ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుందేమో. సాధారణంగా ఏ చేత్తో పట్టుకుంటారు? ఎడం చేత్తో పట్టుకుంటారు, కుడి చేత్తో బాణాలు వేస్తారు. ఎడం చేత్తో పట్టుకోకుండా కుడి చేత్తోనూ పట్టుకుని ఎడం చేత్తోనూ బాణాలు వేసాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు? సవ్యసాచి. అలా ఎవరైనా ఉన్నారా? అర్జునుడు కాకుండా మన్మధుడు కూడా ఉన్నాడు. మన్మధుడు కూడా సవ్యసాచి. అందుకే ఇంతమంది మీద బాణాలు వేయగలుగుతున్నాడు. లేకపోతే స్పాండిలైటిస్ వస్తుంది ఒకవైపు నుంచే బాణాలు వేస్తే. అటువైపు ఉన్న స్పైన్ సరిగిపోయి రెండు చేతులతో వేస్తాడు. కాబట్టి ఇప్పుడు సవ్యేతర అంటే కుడి చేత్తో వేశాడా ఎడం చేత్తో వేశాడా? రెండు చేతులతో అన్నారనుకోండి మీరు. ఆయన అంటున్నది ఒక్క చేత్తో పట్టుకున్నాడు ధనస్సు అంటున్నాడు. అప్పుడు ఎడం చేత్తో పట్టుకుని ఉన్నాడా కుడి చేత్తో పట్టుకుని ఉన్నాడా? ఎలా చెప్తారు? సవ్యేతరకరం అంటే ఇప్పుడు కుడిది కానిది ఎడమా, ఎడమ కానిది కూడా ఏ చేత్తో పట్టుకున్నాడు అంటే, మీరిప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తే మీకు కనపడుతుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి సుమా. ఇది మాత్రం నేను రెండో మాట చెప్పను, ఒక్క మాటే చెప్తాను. ఈ ఒక మాట చెప్పినప్పుడు పట్టుకున్నారో అంతే, మీకు 100కి 150 వస్తాయి. నేను చెప్పినప్పుడు ఒక్కమారు చెప్పినప్పుడు మీరు పట్టుకోలేకపోయారో అంతే. ఇక నేను చెప్పను, నన్ను మళ్ళీ ఇలాగా అండి అలాగా అండి అని ఇక అడగవద్దు. బాగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. నేను మీకు అర్థమైపోయేటట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. గోపి గారు ఒక్కసారి ఇలా రండి, ఒక్కసారి రండి. గోపి గారు రండి. నాకు గోపి గారు అంటే పరమ సంతోషం. ఇలా రండి, ఇలా రండి. చక్కగా ఇక్కడ మీరు ఈ స్టేజ్ ఎక్కండి, ఒక్కసారి రండి, పైకి ఎక్కండి. గోపి గారు ఏం పైన లేదు, ఇలా రండి. వీళ్ళందరికీ అర్థం అవడానికి ప్రయత్నం, అందుకని మీకోసం కాదు. ఇక్కడ నిలబడండి, నిలబడండి. మీరు మన్మధుడిలాగా నిలబడండి. ఒక్కసారి లేచి నిలబడండి, చెప్తాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి బాగా తెలియడం కోసం నేను చెప్తున్నాను. అమ్మవారి కనుబొమ్మలు ఇలా ఉన్నాయి అనుకోండి నిలువుగా. ఇప్పుడు గోపి గారికి ఎటువైపు ఉన్నాయి అవి రెండు? గోపి గారికి ఎటున్నాయి? గోపి గారికి ఎటున్నాయి? కుడివైపుకు ఉన్నాయి. మీరు ఎట్నుంచి చూస్తున్నారు? ఆయనకి ఎడం వైపు నుంచి మీరు చూస్తున్నారు. ఆయనకి కుడి చేతి వైపు అమ్మవారి ధనస్సు ఉంది. నేను ఈ మాట ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానో తెలుసా అండి? అట్నుంచి చూసే వాళ్ళకి ఇట్నుంచి చూసేది వేరవుతుంది. అటున్న వాళ్ళందరూ ఇటున్నట్టుగా భావన చేసి చూడాలి. అందుకు చెప్తున్నాను ఈ మాట. లేకపోతే ఏమవుతుందంటే సభలో ఇది నోటితో చెప్పలేక కాదు. ఆయన ఎందుకు పిలిచానంటే, నేను నోటితో చెప్పాను అనుకోండి, అటు కూర్చున్న వాళ్ళు ఒకలా ఊహిస్తారు, ఇటు కూర్చున్న వాళ్ళు ఒకలా ఊహిస్తారు. నాకు పరిష్కారం ఏమిటంటే, ఎవరో ఒకరిని ఇక్కడ నించోబెట్టి చెప్పడం తప్ప పరిష్కారం లేదు దీనికి. లేకపోతే నేను 3 రోజులు చెప్పినా మీకు అర్థం కాదు. అందుకే ఆయన్ని పిలిచాను తప్ప ఆయన్ని ఇబ్బంది పెట్టడం నా లక్షణం కాదు. మీరు నవ్వకుండా పరమ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సభలో ఉన్న వాళ్ళందరం ఎడం పక్కకే ఉన్నాం. ఎందుకంటే కుడి చేత్తో పట్టుకుంటే ఏమవుతుంది, ఎడం చేత్తో పట్టుకుంటే ఏమవుతుంది బాగా అర్థం చేసుకోవాలంటే ఇటు పక్కన నిలబడి చూసే ప్రయత్నం చెయ్యండి. అటువైపు నుంచి కుదరదు. అమ్మవారి కనుబొమలు ధనస్సుగా ఇలా ఉన్నాయి, తలడ్డేస్తుంది. అందుకని ఇప్పుడు ఇటు పక్కన ఉన్నారు. ఇప్పుడు గోపి గారు కుడి చేత్తో పట్టుకోండి ఒక్కసారి. ఆ ధనస్సును పట్టుకున్నట్టు మధ్యలో ఆ తాళం చెవులు తీసేయండి, చేతిలోంచి జేబులో వేసుకోండి. అలా పట్టుకోండి. పట్టుకున్నారా? ఇప్పుడు మీరు ఒకటి ఊహించండి. ఆయన మన్మథుడు, అది అమ్మవారి యొక్క కనుబొమలు. ఇప్పుడు ఆ కనుబొమల్ని ధనస్సుగా పట్టుకున్నారే, మన్మథుడు పట్టుకున్నాడు. ఇప్పుడు సవ్యేతరకరగృహీతం రతిపతేహే, రతీదేవి అనురాధ గారు అనుకోండి, రతిపతేహే ఇక్కడ ఉన్నారు, మన్మథుడు పట్టుకున్నారు. సవ్యం అంటే
కాసేపు మీరు ఏమనుకుంటారంటే ఎడమ చెయ్యి అనుకోండి. సవ్యేతరకరం, సవ్యము కానిదేది కుడి చెయ్యి. ఇప్పుడు కుడి చేత్తో ఆయన పట్టుకున్నారు. పట్టుకుంటే ఒక దోషం వచ్చింది ఆ పట్టుకోవడంలో. ఏమిటొచ్చింది? మీరు ఎడం చేతి పక్క నుంచి చూస్తున్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా అయినా పట్టుకున్నా ఆ వేళ్ల మధ్యలోంచి ఆ ధనస్సు యొక్క కొంత భాగం కనపడుతోంది. చూడండి, కనపడుతోందా లేదా? ఆ వేళ్ళు ఇంకొంచెం పొరపాటున కానీ విచ్చుకున్నాయి అనుకోండి, ఇంకొంచెం విప్పండి గోపి గారు, కొంచెం ఇలా విడిగా పట్టుకోండి. అలా పట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఇంకా బాగా ధనస్సు కనపడిపోతుందా లోపల నుంచి? ఇప్పుడు అక్కడ ధనస్సు ఉందా అసలు? కనుబొమల మధ్యలో లేదు. కనుబొమల మధ్యలో జాగా ఉంది. ఈ జాగా ధనస్సు పట్టుకున్న ప్రదేశం అయిపోవాలి. ఉన్నది అన్నట్టు మీకు కనపడాలి, లేదు అని తెలియకూడదు. అక్కడ మన్మధుడి చెయ్యి ఉండాలి. చెయ్యి ఉండాలంటే ఏ చేత్తో పట్టుకుంటే మీకు తెలియదు ఉందో లేదో. ఈ చెయ్యి తీసి ఈ చేత్తో పట్టుకోండి. ఇప్పుడు ఆయన మణికట్టు కనపడుతోంది తప్ప అసలు ఆ లోపల ఉందో లేదో మీకు తెలుస్తోందా? ధనస్సు ఉంది కాబట్టే పట్టుకున్నారు. శంకరాచార్యులు వారు అన్నారు, అక్కడ లేదని ఎవరు చెప్పారో అక్కడ మన్మధుడి మణికట్టు ఉంది అందుకే కనపడలేదు అన్నారు. అలా అయితే మన్మధుడి మణికట్టు మాకెందుకు కనపడదంటారేమో. మన్మధుడికి శరీరం లేదు కాబట్టి ఆ మణికట్టు నీకు కనపడక రెండు కనుబల మధ్య ఖాళీలా కనపడింది. ఇప్పుడు ఆగండి ఆగండి ఆగండి, ఇంకా ఉంది, ఆగండి. అమ్మ అంత తొందరగా వెళ్ళిపోతే ఎలా? మీరు ఒక్క పావు గంటకి గోపి గారు మీరు అలా అంటే నెత్తికి ఎత్తుకుని ఇన్నేసి రోజులు కూర్చుంటున్నానే, ఎంత కష్టం. వెరీ గుడ్ వెరీ గుడ్, అలా ఉండండి. సవ్యేతరకర గృహీతం రతిపతే. ఇప్పుడు ఎడం చేత్తో పట్టుకున్నాడా మన్మధుడు? కుడి చేత్తో పట్టుకున్నాడా? ఎడం చేత్తో. ఎందుకని? ఎడం చేత్తో పట్టుకుంటేనే ధనస్సు యొక్క మధ్యలో ఉన్న ఖాళీ కనపడదు, ఇది కప్పేస్తుంది. అప్పుడు లోపల ఉండిపోయింది ధనస్సు, అంతే. ఖాళీగా ఉందని మీకు తెలియదు. ఖాళీగా ఉందనరు, అందులో ఉండిపోయింది అంటారంతే. అది తప్ప ఖాళీగా ఉందన్న మాట మీ నోటి వెంట రావడానికి అవకాశం లేదు. ఇప్పుడు అందులో ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ పట్టుకోండి ఎడం చేత. ఇప్పుడు వింటినారేమైంది? ఆ ధనస్సుకి వింటినారు ఎటుంటుంది? ఇప్పుడు వింటినారి లాగా తీసినట్టు తీయండి కుడి చేత్తో ఒకసారి. తీస్తుంటే ఈ ఎక్కడ ఆయన పట్టుకున్నారో వింటినారి కూడా మీకు లేనిది కనపడదుగా, ఈ చెయ్యి అడ్డేస్తోందిగా. కాబట్టి ఇప్పుడు ఈ ముక్కు దగ్గర వింటినారి లేదని మీరు ఎలా అనగలరా? చెయ్యి అడ్డుతోంది కాబట్టి మీకు కనపట్టలేదు తప్ప చూపుల చేత వింటినారి కూడా ఉంది వెనకాల. ఇప్పుడు అమ్మవారి కనుబొమలు ఒక్క ధనస్సు అయిపోయాయా? అయిపోలేదా? ఎప్పుడైపోయాయి? ఇప్పుడు కూర్చోండి గోపి గారు. గోపి గారు ఒక్కసారి రండి. మీరు ఇవాళ అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇంత బాగా చేసినందుకు నేను వేసుకున్న అమ్మవారి ప్రసాదంగా మీకు చక్కగా కూర్చోండి. కాబట్టి మీరు అలా నించోబట్టి అందరికి అర్థమైంది. గోపి గారు తీసుకెళ్ళండి, చక్కగా కూర్చోండి. సవ్యేతరకర గృహీతం రతిపతే. ఇప్పుడు కుడి చేత్తో పట్టుకున్నాడా ఎడం చేత్తో పట్టుకున్నాడా మన్మధుడు అని అడిగాను అనుకోండి, ఎలా పట్టుకుంటాడు? ఎడం చేత్తో పట్టుకున్నాడు. కానీ నేను మీకు చెప్పేశాను కాబట్టి ఇంత తేలిగ్గా మీకు ఉంది. కానీ ఇది అర్థం చేసుకోవాలంటే ఈ శ్లోకాన్ని అమ్మవారి కనుబొమల మధ్య భాగాన్ని మన్మధుడు ఏ చేత్తో పట్టుకున్నాడు అన్నది ఇక్కడ ధ్యానంలో మీరు చూడాలంటే కుడి చేత్తో పట్టుకుంటే ఏమి ఇబ్బంది, ఎడం చేత్తో పట్టుకుంటే ఏమి ఇబ్బంది, అట్నుంచి పట్టుకుంటే ఏమి ఇబ్బంది, ఇట్నుంచి పట్టుకుంటే ఏమి ఇబ్బంది, ఇన్నిటిని మీరు చూడాలంటే మీరు లోపల ఎంత ధ్యానమో చేస్తే సవ్యేతరకర గృహీతం రతిపతే, ఏ చేత్తో పట్టుకున్నాడు అన్నది మీకప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, అమ్మవారి కనుబొమలు చమత్కారంగా మీకు తెలియకుండానే ఇది కనుబొమలు కాదు ధనస్సు అన్న భావనతో మీరు అందులో చొప్పించి మన్మధుడి చేతితో సహా చూసేశారా? అది చూసేయడం వల్ల ఏమైందో తెలుసా అండి? నేను పరమ సత్యం చెప్తున్నాను. మీకు భయంకరమైన భయం కల్పించగలిగినటువంటి పెద్ద పాపరాశి ధ్వంసం అయిపోయింది ఆ క్షణంలో. ఇది ఆ నామం యొక్క ప్రయోజనం. వదనస్మరమాంగల్య గృహతో రణచిల్లిక అని ఎందుకన్నారంటే ఆయన భయాన్ని ఎలా తీర్చిందో
అలా మీ అందరి భయాల్ని కూడా తీర్చగలిగినటువంటి అమ్మ. ఇది చెప్పడం కోసమని ఆ తల్లి 2 కనుబొమలు ఒక ధనస్సు చెయ్యి అని శంకరాచార్యుల వారు ఇంత గొప్ప స్థితిని మనకి అందించారు. కాబట్టి చూడండి, అంత గొప్ప స్థితిని, ఇంతమంది భయాన్ని తీయడానికి ఆవిడికి అధికారం ఎంత గొప్పది. ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది కదండి, ఏమంటే ఆవిడ అంత తేలిగ్గా తీసేస్తానంటే, కనుబొమలు చూసినంత మాత్రం చేత భయం తీసేస్తానంటే అంత శక్తి ఆవిడలో ఎలా వచ్చింది అంటే, ఆ కనుబొమల కదలికలకి అన్ని వ్యాపారాలు జరుగుతాయన్నారు శంకరాచార్య వారు. ఇప్పుడు నోటితో చెప్తే చేశారనుకోండి ఒక స్థాయి, నోటితో చెప్తే వింటలేదని కాగితం మీద పెట్టారనుకోండి ఒక స్థాయి, కాగితం మీద పెట్టినా వింటలేదని బలవంతంగా చేయించారనుకోండి ఒక స్థాయి, ఏమీ చెప్పకుండా అనేటప్పటికి జరిగిందనుకోండి ఆయన అధికారం వేరు కదండి. ఆయన అసలు మాట్లాడరండి అంటారంతే, పనులు అయిపోతాయి. కనుబొమ్మలతో చేయిస్తాడండి, కనుసైగతో పనులు జరుగుతాయి. ఆయన శక్తి అది, అలా నడిపిస్తాడు రథాన్ని అంటారు. కనుబొమ్మ కదలిక చేత చేయించడం, ఆజ్ఞాపించడం ముఖంలో ఒక్క కనుబొమ్మకే చెల్లు, ఇంకే దేనికి ఉండదు ఆ శాసకత్వం. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. నేను నా పెదవితో మిమ్మల్ని కూర్చోమ్మని కానీ, ఏం సంగతి అని కానీ, నా పెదవితో కానీ, ముక్కుతో కానీ, కంటితో కానీ నేను అనలేను. ఏమిటి ఆ పిచ్చి పిచ్చి వేషాలు అనవలసి వచ్చింది అనుకోండి సభలో, ఇలా చూసి అన్నామనుకోండి సత్యవాణి గారిని, అంటే ఏమిటి ఆ పిచ్చి పిచ్చి వేషాలు అంటే, అమ్మ మీరేం చేశారని కాదు సుమా, అమ్మ మీరైతే ఏమిటంటే నా కూతురు లాంటి వారు, స్వతంత్రంగా అనొచ్చు, అందుకని అన్నాను అనుకోండి. ఏమిటది, వెంటనే ఏదో పొరపాటు జరుగుతోందనమాట అని ఆవిడ అప్పటిదాకా ఏ సెల్తోనో ఆడుకుంటున్న ఆవిడ జాగ్రత్తగా సెల్ పక్కన పెట్టేసి బుద్ధిగా కూర్చుంటాను. అంటే ఇప్పుడు నేను ముఖంలో దేనితో అలా కదిపితే శాసించగలిగాను అవతల వారిని, కనుబొమ్మతో చేయగలిగాను. ఇది ఒక్క కనుబొమ్మ యొక్క కదలిక చేత నియంత్రించగలను నేను, అవతల వారి యొక్క నడువడిని శాసించగలను. ఎంత స్థాయిలో శాసించగలను